గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరు చూసుకోలేరన్న ఫీలింగ్, బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సారీ 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 కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో ఫట్ఫట్, నాకేమో ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయనని వెళ్ళిపోయారు ఆయన, గుర్తుందా? నేను ఆయన ఏదో మాట్లాడేలోపు నేను వెళ్ళి కాల్ మీద పడుకున్నాను, వేరే వాడు కోపపడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం. ఆయన ఎవరి మీద కోపడుతున్నారు అనుకో, ఇద్దరు ముగ్గురు వచ్చి పడిపోతున్నారు కాల్ మీద. నేను అన్న లేకంటే మిమ్మల్ని మీ మీద కాదు కోపడుతుంటే వాళ్ళ మీద అని చెప్పా. జస్ట్ ఎవరైనా ఒకరు తిడుతున్నారనికైనా ఇంకో నలుగురు అలా పడుకుంటున్నారు, లెగట్లేదు, తలగాడు వేసుకుని ఆయన కాల్ మీద. నేను అన్న నూరే ఆయన కదా తిడుతుంటా మీరెందుకు పడుకు, ఏమో కంగారు వచ్చేసింది అన్న అంటున్నారు. ఆడే జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు, ఎవరిని ఫిట్నెస్ సార్ జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు మొత్తం. లెగరంటే లెగడే, నువ్వు లెగితే పని మేము పడుకుంటాం కదంటే వాళ్ళు లెగట్లాడు ఆ కంగారులు. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను దారితో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఒక కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్ మీరే 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం, అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీ ఈజ్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ తనకి, ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా, మనోజ్ ప్రయాణం, బిందాజ్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా
మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి.